వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో ఘనంగా ముగిసిన ద్రౌపది సమేత ధర్మరత్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అల్లరి మూకల దాడులు, కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు సమీపంలో ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ కార్యక్రమం పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్. మానవ మనుగడకు మొక్కలే మూలధనమని వెల్లడి. రేపు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో వైఎస్ జగన్ పర్యటన, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్పీ మణికంఠ హెచ్చరిక. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా నిర్వహిస్తున్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని స్థానిక ఆచారాలు సాంప్రదాయాల మేరకు నిర్వహించారు. సుమారు 1500 మంది చీరల్ని అందించారు. వాటిని ధ్వజస్తంభంపై ఆవిష్కరించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా నిర్వహిస్తున్న ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని స్థానిక ఆచారాలు సాంప్రదాయాల మేరకు నిర్వహించారు. సుమారు 1500 మంది చీరల్ని అందించారు. వాటిని ధ్వజస్తంభంపై ఆవిష్కరించారు. వాటిని సోమవారం ధ్వజారోహణం జరిపారు. భక్తులు సమర్పించిన చీరల్ని తీసుకొచ్చారు. ఆలయం వద్ద 101 మంది కౌరవుల పేరుతో పిండ ప్రదానం చేశారు. అగ్నిగుండంలో పాలు పోశారు. శాంతి పూజలు జరిపారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, స్థానిక సాంప్రదాయం మేరకు పూజలు నిర్వహించారు. తర్వాత ధ్వజారోహణ జరిపారు. కార్యక్రమంలో ఏఈఓ హేమమాలిని, రవి, చిన్న, ఆలయ ఇన్ఛార్జి లక్ష్మయ్య, ఉత్సవాల ఇన్ఛార్జి దుర్గాప్రసాద్ సారథ్యంలో తదితరులు నిర్వహించారు. పూజారులు సాంప్రదాయబద్ధంగా కార్యక్రమాలు జరిపించారు. ఇక పర్యవేక్షకులు రవి, కోదండపరి, పురోహితుడు అర్ధగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఒకరికొకరు ఉపదేశములుగా తీసుకుని బ్రహ్మానందమును అనుభవిస్తున్నారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ వద్ద ఆదివారం అర్ధరాత్రి కొందరు పరస్పర దాడులు చేసుకుని బీభత్సం సృష్టించారు. పట్టణంలో గొడవలు పడి భయపడిన యువకులు హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతుంటే గాయపరిచిన వారే మళ్లీ హాస్పిటల్ వద్దకు వచ్చి కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడడంతో హాస్పిటల్లో భయానక వాతావరణం నెలకొంది. ఎమర్జెన్సీ వార్డు వద్ద దాడులతో రక్తసిక్తంగా మారింది. మహిళా నర్సులు తీవ్ర భయంతో లేబర్ రూమ్ లో దాక్కుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు చేసి విచారణ జరుగుతున్నట్లు డీఎస్పీ నరసింహాచారి ప్రకటించారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ వద్ద రాత్రుల్లో మద్యం మత్తులో వచ్చి గొడవలు జరుగుతున్నాయని, పోలీసు అవుట్పుట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని స్వయంగా డాక్టర్లు కోరిన 4 రోజులకే హాస్పిటల్ వద్ద దాడులతో బీభత్సం సృష్టించిన ఘటన పట్టణ ప్రజలను నివ్వెరపరుస్తుంది. శ్రీకాళహస్తి పట్టణంలో ఆదివారం అర్ధరాత్రి మంచినీళ్ల గుంటకు చెందిన రోహిత్, ధనుష్ అనే యువకులు, బియ్యంపల్లికి చెందిన భాను, కిరణ్, చరణ్ అనే యువకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని దాడులు చేసుకున్నారు. గాయపడిన రోహిత్, ధనుష్ అనేవారు ఇళ్లకు వెళ్లి బంధువులకు చెప్పగా వాళ్ల బంధువులు సుధాకర్, మునిరత్నం, మునిరాజు వారిని తీసుకుని ఏరియా హాస్పిటల్లో చేర్పించి చికిత్స చేస్తుండగా బియ్యంపల్లికి చెందిన భాను, కిరణ్, చరణ్ అనే 3 అన్నదమ్ములు కొందరిని వెంట తీసుకొచ్చి మళ్లీ ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిపై దాడులకు పాల్పడ్డారు. దీంతో హాస్పిటల్ వద్ద భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు మొత్తం రక్తసిక్తంగా మారింది. ఈ దాడులతో విధుల్లో ఉన్న మహిళా నర్సులు భయంతో వణికిపోతూ లేబర్ రూమ్ కు పరుగులు తీసి తలుపులు వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగులు సైతం తీవ్ర భయాందోళనకు చెందారు. సమాచారం అందుకున్న 2 టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడున్న ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ నరసింహమూర్తి ప్రకటించారు. అపరాత్రి వేళ హాస్పిటల్ వద్ద మద్యం మత్తులో యువకులు దాడుల ఘటన పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని చేపట్టారు. శ్రీకాళహస్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ బత్తయ్య నాయుడు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటం ఏర్పాటు చేసి పూలమాలలు వేసి
పూజలు చేసి ఘన నివాళులు అర్పించారు. వైఎస్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. డాక్టర్ బత్తయ్య నాయుడు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల అభ్యున్నతికి చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీతో మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెంగల్ రాయలు, శివ, గోపి, కూలి, రవికుమార్, నాగూరు తదితరులు పాల్గొన్నారు. జోహార్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు, జోహార్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సీఎం ఎక్స్ సీఎం రాజశేఖర రెడ్డి గారు, జోహార్ కాంగ్రెస్ పార్టీ. స్వర్గీయ రాజశేఖర రెడ్డి, స్వర్గీయ రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం రాజశేఖర రెడ్డి, రెడ్డి దివంగత నేత రాజశేఖర రెడ్డి, దివంగత నేత రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి राजशेखर रेड्डी अमर है, राजशेखर रेड्डी अमर है, सीएम राजशेखर माजी सीएम अमर है। వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతిని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పర్మిషన్తో వాళ్ళ యొక్క దీంతో మేమంతా కూడా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే రాజశేఖర రెడ్డి గారు యాక్చువల్ చెప్పాలంటే పేటెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేసింది, కాంగ్రెస్ పార్టీలోనే డెవలప్ అయ్యాడు, కాంగ్రెస్ పార్టీలోనే సీఎం అయ్యాడు, పాదయాత్ర చేశాడు, అనేక రకమైనటువంటి పథకాలు పెట్టాడు. జల యజ్ఞం అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, పావుల వడ్డీ అయితేనేమి, ఇంక చెప్పడానికి ఎన్నో రకాలైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి ఇందిరమ్మ ఇళ్ళు అయితేనేమి, ఈ విధంగా అనేక రకాలుగా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక పథకాలతో ముందుకు వెళ్ళారు. కాబట్టి రెండోసారి కూడా రావటం జరిగింది 2009లో. అయినా 3 నెలలకే ఆయన పరమపదించారు. నిజంగా కూడా ఎంతో బాధపడ్డాము. ఎందుకురా అంటే ఆయన ఎనలేని సేవలు చేశాడు. ఆయన గారు ఉండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక 2 ముక్కలై ఉండేది కాదు, సస్యశ్యామలంగా ఉండేది. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మెగా ప్యారిస్ డే వేడుకలు పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని సరస్వతీబాయి ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో మెగా ప్యారిస్ డే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బృందాదేవి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వ్యర్థ వస్తువులతో తయారు చేసిన కొన్ని చిత్రలేఖన చిత్రపటాల స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న మెగా ప్యారిస్ డే వేడుకలు పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని సరస్వతీబాయి ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో మెగా ప్యారిస్ డే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు బృందాదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థిని సాయి కీర్తన మాట్లాడుతూ జూలై 10వ తేదీన నిర్వహించే మెగా ప్యారిస్ డే వేడుకలు పురస్కరించుకుని పాఠశాల నందు ఇప్పటికే స్వాగతం ఏర్పాట్లు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి పూర్తి కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. తల్లికి వందనం పేరిట తమ కూటమి ప్రభుత్వం అందజేస్తున్న ఆర్థిక సాయంతో తాము ఉన్నత విద్యలు చదువుకుంటున్నామని తెలిపింది. అదేవిధంగా ఈ పర్యాయం ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నిర్ణయించిన యూనిఫామ్ తమకు ఎంతగానో ఆకట్టుకుందని చిన్నారి సంతోషం వ్యక్తం చేసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బృందాదేవి మాట్లాడుతూ జూలై 10వ తేదీన నిర్వహించే మెగా పేరెంట్స్ డే కార్యక్రమానికి ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేశామని, 10వ తేదీన పాఠశాలకు వచ్చే పాఠశాల కమిటీకి మరియు తల్లిదండ్రులకు ఘన స్వాగతం పలుకుతామని అన్నారు. ఈ సంవత్సరం థీమ్ ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ప్రతి విద్యార్థినికి ఒక మొక్కను అందజేస్తామని, ఆ మొక్క ఆ విద్యార్థి పెంచే విధానాన్ని బట్టి ఆ విద్యార్థికి గ్రీన్ పాస్పోర్ట్ పేరిట ప్రశంసా పత్రాన్ని అందజేస్తామని, ఈ ప్రశంసా పత్రంలో విద్యార్థి తనకిచ్చిన మొక్కను ఎంత అద్భుతంగా పెంపుదల చేస్తారు దానిని బట్టి వారికి గ్రీన్ పాస్పోర్ట్ నందు పాయింట్లు అందజేస్తామని తెలియజేశారు. ఇంకా 10వ తేదీన నిర్వహించే పేరెంట్స్ డే కార్యక్రమంలో విద్యార్థికి వారి ఆసక్తితో కూడిన విద్యను అందించే విధంగా కార్యాచరణ చేపడుతూ వాటిని తల్లిదండ్రులకు తెలియజేస్తామని తెలియజేశారు.
ఇలా అనేక అంశాలను మెగా పేరెంట్స్ డే వేడుకలలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సంభాషిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. నాకు 13,000 అమ్మఒడి పడింది. మాకు 10వ తేదీ జూలై 10వ తేదీ మాకు పేరెంట్స్ మీటింగ్ PTM జరుగుతుంది మా స్కూల్లో. దాంతో మా తల్లిదండ్రులు పాల్గొంటున్నారు. వాళ్ళకి మేము స్వాగతం పలకడానికి ఇలా అంతా ఏర్పాటు చేసుకుంటున్నాము. అంతే సార్. కీర్తన సాయి. నేను SSB మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నా. 6th B సెక్షన్. తల్లికి వందనము. నాకు 13,000 పడింది. నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సమీపంగా నాకు 13,000 పడింది. దాంతో మా జూలై 10వ తేదీ మా స్కూల్లో PTM పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. దానికి తల్లిదండ్రులు పాల్గొంటున్నారు. వాళ్ళకి స్వాగతం పలకడానికి ఇలాగ మేము ఏర్పాటు చేసుకుంటున్నాము. అంతే సార్. జూలై 10వ తేదీ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని మా పాఠశాలలో జరుపుకోవడానికి మేము ఈరోజు ఏర్పాట్లు చేసుకుంటున్నాము. జూలై 10వ తేదీ జరగబోయేటువంటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో ఈ సంవత్సరము ముఖ్యాంశాలు ఏమనగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని ప్రదర్శించడము, అలానే ఏక్ పేడ్ మా కే నామ్ అనేటువంటి కొత్త ప్రోగ్రామ్ని ఈ సంవత్సరం 2.0లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మండలంలో నుంచి MUO గారు నర్సరీ ద్వారా ప్రతి పిల్లలకి ఒక మొక్కని ఇవ్వడం జరుగుతుంది. ఈ మొక్కని వాళ్ళు పెంచే కొద్దీ వాళ్ళకి గ్రీన్ పాస్పోర్ట్ అనేది అందజేయడం జరుగుతుంది. ఈ గ్రీన్ పాస్పోర్ట్ ద్వారా పిల్లలు మొక్కల సంరక్షణ చేసే కొద్దీ వాళ్ళకి పాయింట్లు ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ 2 ప్రోగ్రాములతో పాటు స్వాగత సన్నాహాలు, అలానే చర్చించడము, ఉపాధ్యాయులు విద్యార్థుల గురించి తల్లిదండ్రులతో చర్చించి వాళ్ళ అభిరుచులతో కూడినటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని అందజేయడం జరుగుతుంది. ఈ చర్చ అనంతరము పాఠశాల అభివృద్ధి ప్రణాళికని మేము ఉపాధ్యాయులందరితోనూ ప్లస్ టీచర్లతోనూ చర్చించడం జరుగుతుంది. ఆ రోజు ఇచ్చేసినటువంటి అతిథులందరికీ భోజనాలతో ఈ కార్యక్రమాన్ని మేము సమాప్తం చేయబోతున్నాము. మళ్ళీ జూలై 10వ తేదీ మరొక్కసారి పేరెంట్స్కి అందరికీ గుర్తు చేయడం ఏమనగా మా విద్యార్థుల అభిరుచులను, నైపుణ్యాలని తెలుసుకోవడానికి మీరందరూ తప్పక హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తి పట్టణం 52వ బూత్ పరిధిలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజలకు టీడీపీ నేతలు అవగాహన కల్పించారు. ప్రజల నుంచి వచ్చే సూచనలు, సలహాలను నమోదు చేసుకుని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. మహిళల అభివృద్ధికి పాటుపడుతున్నది టీడీపీ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వన్నియకుల క్షత్రియ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం ఉమేశ్వరరావు, 52వ బూత్ ఇన్ఛార్జి గాజల భగవత్, తిరుపతి పార్లమెంటు నాయకుడు సోంపల్లి మురళీనాయుడు, కన్నవరం సుబ్రహ్మణ్యం, మిర్చావలి, హర్షవర్ధన్, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎన్ని సిలిండర్లు డబ్బులు పడింది? 2 పడిందా? ఇబ్బంది ఏం లేదు, పూర్తిగా అమౌంట్ పడింది. పిల్లలకి చదువుకునే పిల్లలు తల్లికి వందనం ఏమైనా పడిందా? ఎంతమందికి అప్లై చేశారు? ఏం చదువుతారు వాళ్ళు? ఫస్ట్ ఇయర్ కాబట్టి ఫస్ట్ ఇయర్ అంటే 1వ తరగతి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇప్పుడు ఆడ అప్డేట్ చేస్తారు, వాళ్ళు ఆటోమేటిక్గా పడుతుంది. ఇంతకుముందు ఒక్కరికే వస్తూ ఉండేది కదా, ఇప్పుడు ఇద్దరికీ వచ్చింది. వస్తుంది ఇంకొకరికి కూడా వస్తుంది. ఈ 5వ తేదీ అని చెప్పారు, 5 అయింది. ఇప్పుడు అవన్నీ కరెక్ట్ చేస్తాను కాబట్టి ఇంత ముందు కన్నా మేలే కదా. ఇప్పుడు ఈ కాలువల సమస్య ఏమైనా ఉందా మీకు? మాకు ఇవే సార్, ఎత్తరు సరిగ్గా, పొద్దున్న లేసి ఎత్తారు, ఎత్తరు, ఆ నుంచి ఆడ దాగబడతారు. ఇప్పుడు అక్కడ చూడండి, ఏదో గుడ్డ కవర్లు వేసేస్తారు, అది అట్లే ఉంది, ఆ నుంచి వస్తుంది. ఇదే ఎవరో ఒకరు చేసిన పొరపాటుకి ఆ విధంగా అయిపోతుంది. చెప్తే ఆ పక్క వాళ్ళకి సంబంధం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు మీకు అందుతున్నాయా లేదా, తర్వాత ఇక్కడ స్థానికంగా అదే నేను చెప్పేది, ఈ స్థానికంగా ఉండే సమస్యలు కూడా తెలుసుకోమని చెప్పి ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి వెళ్ళమన్నారు మమ్మల్ని. మాకు నిదానంగా మీరు కానీ ఈ సమస్యలు చెబితే మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి అధికారులకు చెప్పి చేయించడానికి మీరు చెప్పాలంతే. చెప్తే చాలు, మేము చేపిస్తాం తప్పకుండా. ఇప్పుడు చెప్పారు కదా,
ఈ సమస్య నేను పెట్టిస్తాను. ఆ పక్క అట్టే నిలిచిపోయింది. ఆ పక్క వాళ్ళు ఏమంటే మాకు సంబంధం లేదంటారు, 7 రోజులు ఈ నుంచి వరకే అంటారు. ఆ పక్క వేరే అంట, ఆ పక్క 3ది ఇట్లే వస్తాయి. లేదు లేదు, మీకు రేపు తెల్లారికంతా కూడా నేను ఆ సమస్యకి చెప్పి పంపిస్తాను. ఓకేనా? శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ జయంతి వేడుకలను వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు శ్రీనివాసుల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. జన్మదిన కేకును కట్ చేసి పేదలకు అన్నదానం నిర్వహించారు. పేదల గుండెల్లో చిరస్మరణీయుడిగా వైఎస్ఆర్ నిలిచిపోయారని కొనియాడారు. అలా జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాం. వైఎస్ఆర్ విగ్రహానికి మొట్టమొదటిగా పాలాభిషేకం జరిపి పూజలు జరిపి తర్వాత కేక్ కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గతించి మనకి ఎంత దూరమైన భౌతికంగా ఆయన యొక్క ఆశయాలు, ఆయన ఏ విధమైన ఆశయంతో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేశారో మనందరికీ తెలుసు. ప్రతి నిరుపేదకి కూడా ఉండడానికి ఇల్లు, తిండికి ఇబ్బంది లేకుండా, ఆరోగ్య సమస్యలు వస్తే ఆకస్మికంగా మరణించకుండా, రోడ్డుల పాలు కాకుండా ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని పెట్టి ప్రతి నిరుపేద గుండెకి కూడా అతను భరోసా ఇచ్చాడు. మద్రాస్ ఫెర్టిలైజర్ కృషి విజ్ఞాన కేంద్ర మరాస్ మహిళా భారతి సంయుక్త ఆధ్వర్యంలో పాపనాయుడుపేట రాస్ సేవా నిలయంలో రైతు సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నేల ఆరోగ్య పరీక్ష, సేంద్రియ సాగు మరియు సేంద్రియ ఉత్పత్తులపై అవగాహన కల్పించారు. డాక్టర్ శ్రీనివాసులు, కృషి విజ్ఞాన కేంద్రం రాస్ సీనియర్ శాస్త్రవేత్త మాట్లాడుతూ భూమిలో పూర్తిగా సేంద్రియ కార్బన్ శాతం తగ్గిపోయిందని, తద్వారా దిగుబడులు తగ్గి చీడపీడలు పెరిగిపోతున్నాయన్నారు. ప్రతి రైతు కొంత విస్తీర్ణంలో అయినా సేంద్రియ సాగు చేసి తద్వారా నాణ్యమైన పంటలు పండించాలన్నారు. రాబో రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. వ్యవసాయ శాఖ తరపున అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ, ఈ క్రాప్ పంటల బీమా మరియు వ్యవసాయ యంత్రీకరణ గురించి తెలియజేశారు. భూసారాన్ని పెంచడానికి ప్రతి రైతు కూడా PMDS విత్తనాలు విత్తుకోవాలన్నారు. అదేవిధంగా ఎరువులకు బదులు ఘన జీవామృతం, దవ జీవామృతం ప్రతి 18 రోజులకు ఒకసారి పారించుకోవాలన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షులు నరపరాజు రామచంద్రరావుని బీజేపీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీకాళహస్తి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ పోలా ఆనంద్, టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి కలిసి ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శ్రీవాణి ఆశీస్సుల కోసం తిరుమల దర్శనానికి వచ్చిన ఆయనకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో కలంకారీ దుస్సాల్వలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి తీసుకువెళ్లారు. దాని మధ్యలో హోటల్లో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి వరప్రసాద్, పెనుబాల చంద్రశేఖర్, బీజేపీ జిల్లా కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కో కన్వీనర్ మేళగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, డాక్టర్ నరేష్, మండల అధ్యక్షులు బాగిర్తి వెంకటేష్, ప్రేమ్ రెడ్డి, నాగరాజు, గోవర్ధను, గిరిధర్ సాయి, దట్టం బాలు, హరి, నాని తదితరులు పాల్గొన్నారు. సేఫ్ క్యాంపస్ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి పట్టణం దర్గా మిట్టలో ఉన్న గవర్నమెంట్ జెడ్పీ బాయ్స్ హై స్కూల్ పరిసర ప్రాంతాలలో పోలీసులు సోదరులు నిర్వహించారు. చిల్లర దుకాణాలలో సోదాలు నిర్వహించగా ఆయా షాపులలో బీడీలు మరియు సిగరెట్లు ఉన్నట్లు గుర్తించారు. టొబాకో ఉత్పత్తులను అమ్మడం నేరమని సంబంధిత షాప్ యజమానులకు తెలియపరిచి వారికి సెక్షన్ 6B ఆఫ్ COTPA యాక్ట్ కింద 8 చలనాలు విధించారు.
తిరుపతిలో అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. దొంగిలించిన 96 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ముద్దాయి తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన భరద్వాజు ప్రేమ్ కుమార్ గా గుర్తించారు. ఈ రోజు ఉదయం అవిలాల చెరువు సమీపంలో స్పెషల్ టీం పోలీసులకు నిందితుడు పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో టెలిఫోన్ కాలనీలో పట్టపగలు ఉపాధ్యాయుడి ఇంటిలో జరిగిన దొంగతనం చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మీడియా సమావేశంలో తిరుపతి రూరల్ సీఐ చిన్న గోవింద్ వెల్లడించారు. బాబు ఫోటో తీసినా లేదు ఇట్లా ఒకసారి చూడండి. బాబు ఎస్ఎంపీ సాహెబ్ బాబు అర్జెంట్ కాల్ టైం సార్ నేను చెప్తాను సార్. నాకు మెసేజ్ చేయండి సార్, నేను పంపించేస్తాను. ఓకే సార్. 16 16 ఓకే సార్. తిరుపతి రూరల్ మండలం ఈ టెలిఫోన్ కాల్ నందు 19/6/24 గత సంవత్సరంలో ఈ మొదటి ఫ్లోర్లో ఈ టీచర్ ఇంట్లో పగులుపూట దొంగతనం జరిగింది. వాళ్ళ ఇంట్లో అప్పుడు మొత్తము 164 గ్రాముల బంగారు కొంత వెండి పోయినట్టు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఇటీవల ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ ఓల్డ్ కేసులను ట్రేస్ చేసే ఉద్దేశంతో ఒక స్పెషల్ టీమ్ను ఫామ్ చేయడం జరిగింది. అందులో మన ఎస్ఐ రామకృష్ణ, హరీఫ్, మరి ప్రసాద్ అండ్ హోంగార్డ్ మోహన మన డిఎస్పీ గారి సూచనల మేరకు ఒక టీం ఫామ్ చేసేసి వీటి కేసుల గురించి మొత్తం త్వరగా విచారించి దీని గురించి మొత్తం విచారించగా మాకు దినం రాబడిన సమాచారం మేరకు ఈ దినము ఈ అవిలాల చెరువు వద్ద ఉదయము 7:30 గంటలకు ఈ చెన్నైకి చెందిన భరద్వాజ ప్రేమ్ కుమార్ అనే అతన్ని అరెస్ట్ చేసేసి అతని వద్ద నుండి మొత్తం 96 గ్రాముల బంగారు ఆభరణాలు మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది. రేపు చిత్తూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటనపై బీజేపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. జనాల్ని చంపేందుకే జగన్ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. 500 మందికి అనుమతి ఇస్తున్నామని ఎస్పీ ప్రకటించిన 10,000 మందికి అనుమతి కావాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. మామిడి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని, దీనిపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. బోర్డు మెంబర్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు చిత్తూరు జిల్లాలో బంగారుపాలెంలో పర్యటించనున్నారు. ఇక్కడ మామిడి రైతులతో పరామర్శ చేయనున్నారు. అయితే ఈ సందర్భంగా జగన్ వైఖరిని కూటమి నాయకులు తప్పుపడుతున్నారు. మనతో పాటు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, రేపు జగన్ పర్యటన పెద్ద ఎత్తున చేయబోతున్నారు. రైతులకు
కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది, కనీసం ధర కూడా ప్రకటించలేదని చెప్పి పెద్ద ఆరోపణలు చేస్తున్నారు. ఏం సమాధానం చెప్తారు? మా ఎన్డీఏ కూటమి మేము ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకోలేదు. పరిమిత సంఖ్యలో రండి అని చెప్తున్నావు. నువ్వేమన్నా పరిశీలించడానికి వస్తున్నావా, దండయాత్రకు వస్తున్నావా? 10,000 మందికి ఏందయ్యా? రా, నువ్వు రా, నీ 11 మంది ఎమ్మెల్యే రా, మీ 3 ఎంపీలు రా, నీకు ఉన్నటువంటి రాష్ట్రం నుండి జిల్లా అధ్యక్షుడు అనేది తీసుకురా, నీ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ని తీసుకురా, వచ్చి చూడు, పరిశీలించు. ప్రభుత్వాన్ని సలహాలు సూచనలు మేము తీసుకుంటాం. ఏమి లేకుండా ఒక ఆర్భాటంగా నువ్వు రావాలంటే ఒక శవమనే ఉండాలి, లేకపోతే నువ్వు వచ్చిన తర్వాత ఒక శవమైనా లేయాలా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అలాంటి సందర్భంలో 10,000 మందితో వస్తాను, నేను 20 మందితో వస్తానంటే వచ్చి అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదు. రేపు మేము మా ఎస్పీ గారు, చిత్తూరు ఎస్పీ గారు 500 మందికి ఇచ్చారు. 500 మంది, అది మామిడికాయలు మండి. అది మీరు 10,000 మంది కానీ వస్తే తొక్కేస్తే ఆ గుజ్జు దేనికి కూడా పనికిరాదు. మీరు ఆలోచించాలి, రైతుల కష్టాలు తెలుసుకొని రావాలి. నువ్వు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏ రోజైనా రైతన్నల సమస్యల మీద కానీ, రైతన్నలు పడుతున్న ఇబ్బందుల మీద కానీ, మామిడి పండ్ల విషయంలో కానీ, అసలు ఇక రేపు వస్తున్నటువంటి నీ సందర్భంలో నువ్వు ఏ మామిడి పండుగ చూపిస్తావు, దాని పేర్లు చెప్పు చాలు. 5 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మామిడి పండ్లు పరిశీలన కోసం వచ్చినప్పుడు దాని పండ్ల పేరున తెలుసుకోవాలా, లేకపోతే 20 రాత్రి కూర్చొని నేర్చుకొని వస్తాడేమో. ఆ అవగాహన కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. రైతుల సమస్యలను రాజకీయం చేయొద్దని వైఎస్ జగన్ ను సిపిఐ నేత నారాయణ కోరారు. శవాలపై పేలాలు ఏరుకునే మనస్తత్వం జగన్ అని విమర్శించారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా తయారైందని జగన్ తీరు అన్నారు. సీజన్ అయిన తర్వాత మామిడి రైతుల పరామర్శ ఏమిటని, 1000 మందితో పరామర్శలు అవసరమని ప్రశ్నించారు. చావుకు పెళ్లికి ఒకే మంత్రం అన్నారు. ఇక గుజ్జు పరిశ్రమ యజమానులు వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదన్నారు. గుజ్జు పరిశ్రమలపై ఎస్మా ప్రయోగించాలన్నారు. నేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నల్లపరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. నల్లపరెడ్డి వ్యాఖ్యలు మహిళల లోకానికి ఆగ్రహం తెప్పించాయన్నారు. భరతమాత గడ్డపై ఇలాంటి సంస్కృతి సరైనది కాదన్నారు. మహిళలకు ఆగ్రహం వస్తే ఏం జరుగుతుందో నల్లపరెడ్డి విషయంలో కనిపించిందన్నారు. మహిళలను దుర్భాషలాడడం మానుకోవాలని కోరారు. కమనుగడకు మొక్కలే మూలాధారమని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు సమీపంలో ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాస్ గురూజీతో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. కమనుగడకు మొక్కలే మూలాధారమని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు సమీపంలోని ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాస గురూజీతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. ప్రాణయోగ ఆశ్రమ నిర్వాహకులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజున ప్రాణయోగ ఆశ్రమం చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉందని తెలిపారు. ఇటువంటి ప్రదేశానికి వస్తే రోజువారీ దైనందిన జీవితంలో ఉన్నటువంటి ఒత్తిడి నుంచి బయటపడవచ్చని తెలిపారు. ఈ ప్రాణయోగ ఆశ్రమాన్ని నూతన టెక్నాలజీతో నిర్మించడం కారణంగా ఇక్కడి వాతావరణంలో కార్బన్ శాతం తగ్గించబడి ఆక్సిజన్ లెవెల్ ఎక్కువగా ఉన్నదని తెలిపారు. అడవులు నాశనమైన ప్రదేశాలలో మళ్లీ చెట్లు నాటి ప్రకృతిని పునఃస్థాపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అడవులలో మొక్కల పెంపకానికి ముందుకొచ్చిన ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాస్ గురూజీకి అభినందనలు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించుకోవడం కోసం కృషి చేస్తే పర్యావరణ పరిరక్షణ, సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చని అన్నారు. ఇక ఆశ్రమం పక్కన ఉన్న ఫారెస్ట్ భూముల్లో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం 300 మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడం హర్షణీయమన్నారు. ఆశ్రమ నిర్వాహకులు తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వేలాది మందికి యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక దైవ చింతనపై చక్కటి అవగాహన కల్పించడం సంతోషకరమన్నారు. ఈ రోజు ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలని, ఇది నాకు మంచి అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి మాట్లాడుతూ వృక్షాన్ని నాటడం అనేది భవిష్యత్తును నాటడమే అని తెలిపారు. ఆధ్యాత్మిక చైతన్యంతో నాటినప్పుడు అది ఆధ్యాత్మిక కార్యంగా మారుతుందని, దీని వలన భూమికి కాదు జీవాత్మకు మహోన్నతమైన ఉపయోగం కాగలదని తెలిపారు. అనంతరం ప్రాణయోగ ఆశ్రమంలో పరిశుభ్రత, పచ్చదనాన్ని, భక్తుల వసతి భవనాలు, గోశాలలను పరిశీలించారు. ప్రాణయోగ ఆశ్రమ నిర్వాహకులు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ కు దుస్సాల్వతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ వృక్షారోహణ కార్యక్రమానికి తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ, ఐఆర్ఎస్ అధికారి పాయల్ గుప్తా, ఇతర అధికారులు పాల్గొన్నారు. కమనుగడకు మొక్కలే మూలాధారమని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు సమీపంలో ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాస్ గురూజీతో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. కమనుగడకు మొక్కలే మూలాధారమని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు సమీపంలోని ప్రాణయోగ ఆశ్రమంలో
వృక్షారోహణ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాస గురూజీతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. ప్రాణయోగ ఆశ్రమ నిర్వాహకులు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ రోజున ప్రాణయోగ ఆశ్రమం చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉందని తెలిపారు. ఇటువంటి ప్రదేశానికి వస్తే రోజువారీ దైనందిన జీవితంలో ఉన్నటువంటి ఒత్తిడి నుంచి బయటపడవచ్చని తెలిపారు. ఈ ప్రాణయోగ ఆశ్రమాన్ని నూతన టెక్నాలజీతో నిర్మించడం కారణంగా ఇక్కడి వాతావరణంలో గర్భణ శాతం తగ్గించబడి ఆక్సిజన్ లెవెల్ ఎక్కువగా ఉన్నదని తెలిపారు. అడవులు నాశనమైన ప్రదేశాలలో మళ్లీ చెట్లు నాటి ప్రకృతిని పునఃస్థాపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అడవులలో మొక్కల పెంపకానికి ముందుకొచ్చిన ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాస్ గురూజీకి అభినందనలు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించుకోవడం కోసం కృషి చేస్తే పర్యావరణ పరిరక్షణ, సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చని అన్నారు. ఇక ఆశ్రమం పక్కన ఉన్న ఫారెస్ట్ భూముల్లో పచ్చదనాన్ని పెంపొందించడం కోసం 300 మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించడం హర్షణీయమన్నారు. ఆశ్రమ నిర్వాహకులు తెలంగాణ, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వేలాది మందికి యోగా, ధ్యానం, ఆధ్యాత్మిక దైవ చింతనపై చక్కటి అవగాహన కల్పించడం సంతోషకరమన్నారు. ఈ రోజు ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలని, ఇది నాకు మంచి అనుభూతిని కలిగిస్తుందని తెలిపారు. ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి మాట్లాడుతూ వృక్షాన్ని నాటడం అనేది భవిష్యత్తును నాటడమే అని తెలిపారు. ఆధ్యాత్మిక చైతన్యంతో నాటినప్పుడు అది ఆధ్యాత్మిక కార్యంగా మారుతుందని, దీని వలన భూమికి కాదు జీవాత్మకు మహోన్నతమైన ఉపయోగం కాగలదని తెలిపారు. అనంతరం ప్రాణయోగ ఆశ్రమంలో పరిశుభ్రత, పచ్చదనాన్ని, భక్తుల వసతి భవనాలు, గోశాలలను పరిశీలించారు. ప్రాణయోగ ఆశ్రమ నిర్వాహకులు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్కు దుస్సాల్వతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ వృక్షారోహణ కార్యక్రమానికి తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ, ఐఆర్ఎస్ అధికారి పాయల్ గుప్తా, ఇతర అధికారులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ పర్యటనపై చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. జగన్ పర్యటనకు సంబంధించి ఇప్పటి వరకు 375 మందికి నోటీసులు ఇష్యూ చేశామన్నారు. ఇది కేవలం రైతులతో ఇంటరాక్షన్ కార్యక్రమం మాత్రమే అన్నారు. కొంతమంది ప్రజా సమీకరణ చేసి బహిరంగ సభలాగా మార్చాలని చూస్తున్నారన్నారు. ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోయించి ర్యాలీలకు సిద్ధమవుతున్నారన్నారు. ఆటోల ద్వారా తరలించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారిపైన కక్షదారులతో సహా కేసులు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. గతంలో సత్యసాయి, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో కఠినంగా వ్యవహరించక తప్పదన్నారు. రైతుల పరిచయ కార్యక్రమానికి 500 మందిని అనుమతిస్తున్నామన్నారు. అదేవిధంగా 30 మందిని హెలిపాడ్ వద్దకు అనుమతిస్తున్నామన్నారు. ఈ పరిధి దాటితే ఖచ్చితంగా నిర్వాహకులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రెస్ ముందు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ యార్డులో 500 మంది వరకు రావచ్చు అని, అలానే హెలిప్యాడ్ వద్ద 30 మంది వరకు రావచ్చు అని, అలానే ర్యాలీలు కానీ రోడ్ షోలు కానీ ఏమీ జరపడానికి వీల్లేదు అని చెప్పేసి విత్ కండిషన్స్తో మనం సపోర్ట్ ఇవ్వడం జరిగింది. శ్రీవారిని తెలంగాణ ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శనానికి వచ్చిన ఆయనకు టీటీడీ అధికారులు ఆలయం మర్యాదల మేరకు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సమర్పించారు. పండితులు వేదాశీర్వచనం చేశారు. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో ఘనంగా ముగిసిన ద్రౌపది సమేత ధర్మనందన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమం. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అల్లరి ముక్కల దాడులు, కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు. రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు సమీపంలో ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ కార్యక్రమం పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్. మానవ మనుగడకు మొక్కలే మూలధనమని వెల్లడి. రేపు చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో వైఎస్ జగన్ పర్యటన, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్పీ మణికంఠ హెచ్చరిక. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.